అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉన్నంతలో బడ్జెట్ 7 లక్షల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం బాకీ చేసినప్పటికీ కూడా ఉన్నంతలో రోడ్ల కొరకు కూడా ఈరోజు కాంట్రాక్టర్ 40%, గవర్నమెంట్ 60% పెట్టేసి ప్రతి రోడ్ను మండలి నుంచి జిల్లాకు, జిల్లా నుంచి క్యాపిటల్కు చేసే విధంగా కూడా ఈ 3 సంవత్సరాల్లో ప్లానింగ్ కూడా చేస్తూ డబ్బు కూడా కేటాయించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించేంత డబ్బులు రావటం లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణకు రావాల్సిన నిధులు ఇవ్వమని చెప్పి ఈ సందర్భంగా వారిని కోరుతున్నాం. అటు అంగన్వాడీ కానీ, అటు ఆశాకు కానీ, మోడల్ స్కూల్స్కి కానీ కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు చాలా కూడా పెండింగ్లో ఉన్నాయి. కనుక రాష్ట్రం మీద వైపు చూడకుండా కేంద్రం నుంచి నిధులు రావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఒకటి ఇక స్థానికంగా వచ్చినప్పటికీ చాలామంది మిత్రులు, శ్రేయాభిలాషులు మరి గతంలో మా ప్రభుత్వం ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కలెక్టర్ ఆఫీస్ పెద్ద ఎత్తున అన్ని జిల్లాల్లో కట్టడం, నిర్మల్లో కూడా కట్టడం జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నిర్మల్ బస్టాండ్లో దిగి కలెక్టర్ ఆఫీస్ పోవాలంటే కనీసం 100 నుంచి 150 రూపాయలు ప్రతి ఒక్కరికి ఖర్చు అయ్యే పరిస్థితి ఉన్నది. దానివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. రాబోయే రోజుల్లో మరి కలెక్టర్ ఆఫీసు మరి కంటిన్యూ చేసుకుంటూ మరి ప్రయాణికులకు తినే సౌకర్యం కలిగించడమా, కలెక్టర్ ఆఫీస్కు పోయేటాళ్ళకు సౌకర్యం కలిగించడమా, లేదా మరి దాని ఆఫీస్ గురించి ఖచ్చితంగా ముఖ్యమంత్రితో మాట్లాడి ఇక్కడ ఇబ్బంది రాకుండా చూసే బాధ్యత నేను తప్పకుండా తీసుకుంటా. ఎందుకంటే ఇప్పటికే మనకు ఇప్పుడు ఎంఆర్ ఆఫీస్ కానీ, ఆర్ఎండ్బి ఆఫీస్ కానీ, కోర్టులో కొత్త బిల్డింగ్ అయింది. మరి ఇక్కడ ఉన్న 22 మండలాలు, 22 మండలాల ప్రజలకు ఇబ్బంది కాకుండా తప్పకుండా ఈ విషయం గురించి ముఖ్యమంత్రితో చర్చిస్తారు. తప్పకుండా పాలసీ డిసిషన్ ముఖ్యమంత్రితో చర్చిస్తాను. ముఖ్యమంత్రితో ఇట్లా ఇబ్బంది అవుతున్నాయంటే ముఖ్యమంత్రి ఇచ్చే సూచనల మీదకు మరి వచ్చి కలెక్టర్ పోయే వాళ్ళకు వీలుంటే ప్రత్యేక షటిల్ బస్సులు వేయటమా, లేదా అక్కడ బస్ స్టాప్ పెట్టి చేయటమా. ఎందుకంటే కలెక్టర్ ఆఫీస్ ఒకటి అయింది, ఆ పక్కపంటే మెడికల్ కాలేజ్ ఉంది. మరి మెడికల్ కళాశాలకు హాస్టల్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్లో ఉండాలన్న ఆలోచన కూడా ఉంది. అక్కడ మెడికల్ కళాశాల విద్యార్థులు మనం వచ్చినప్పుడు చెప్పారు. అది ఆలోచిస్తాము, ముఖ్యమంత్రితో చర్చిస్తాము. ముఖ్యమంత్రి రాబోయే రోజులు ప్రతి జిల్లా పర్యటిస్తారు కనుక ఆ జిల్లాకు వచ్చినప్పుడు ఈ విషయాలు చెప్పడమే కాకుండా ముందు కూడా చెప్పి మరి ఈ విధంగా ఇబ్బంది అవుతుంది కనుక ముఖ్యమంత్రి అలా తీసేసుకొని కార్యక్రమాలు చేద్దాం. నిర్మల ప్లేస్ ఉన్నది ఈరోజు మనకు. ఓకే, పాలసీ డిసిషన్లు అన్ని జిల్లాలు కట్టంటే మన జిల్లాలో కట్టారు, మంచిదే. కలెక్టర్ భవనం కూడా, ప్రాంగణం కూడా బాగుంది, అందరికి అందుబాటులో ఉంది. కానీ ప్రజలకు అందుబాటు లేదు. ఇప్పుడు అధికారులు బండ్ల వెహికల్ మీద వెళ్తారు, చేస్తారు, కానీ ప్రజలకు ఎక్కువ మంది కంప్లైంట్ చేస్తుంది దూరమైందని చెప్పేసి ఆ విషయం తప్పకుండా ముఖ్యమంత్రి మాట్లాడి మరి దాన్ని ఆల్టర్నేటివ్ చేసే ఆలోచన పాలసీ డిసిషన్ కనుక ఆల్టర్నేటివ్ చేయడమా, లేకుంటే దానికి మనకైనా కొత్త ప్రాజెక్టు పెట్టేసి ఆ ప్రాజెక్టు పైసలతోటి మళ్ళీ మనకు 22 మండలాలు కనబడే ఒక కాంప్లెక్స్ కట్టుకోవడమా, ఏదో ఒకటి తప్పదు. ముఖ్యమంత్రులు మాత్రం ఈ విషయం తప్పకుండా చర్చించి ప్రజలకు ఇబ్బంది కాకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటాను. గత పాలకులు ఇప్పుడు కోర్టు బిల్డింగ్ కొత్తగా శాంక్షన్ అయింది. తర్వాత ఎంఆర్ ఆఫీస్ కూడా ఆల్రెడీ డిలాబిలిటీ కండిషన్, దాని పక్క అంబేద్కర్ భవనం ఉంది. తర్వాత ఆర్ఎండ్బి కూడా 1932లో కట్టారు ఆర్ఎండ్బి ఆఫీసు. ఇప్పుడు మనం మున్సిపల్ కాంప్లెక్స్ పక్కల నుంచి ఆర్ఎండ్బి తీసుకుంటే దాదాపు 11-12 ఎకరాల భూమి కూడా ఉన్నది. నిర్మల్ జిల్లా మొత్తం 22 మండలాలు మాత్రమే ఉన్నది. నిర్మల్ జిల్లాలో కొత్తగా కలిసిన మండలాలు 23 మండలాలు ఉన్నాయి. 22 మండలాల్లో మరి మనకు సౌకర్యాలు ఉన్నాయి ఈరోజు. ఓకే, ఆ ప్లేస్ కాకుంటే ఇంకా దగ్గర అంటే ఉద్దేశం ఏంటంటే ప్రజలు అయితే ఈరోజు ఫిర్యాదు చేస్తున్నారో దూరం అవుతుందని చెప్పి అది మరి బాధ్యత ప్రజాపాలన ప్రభుత్వం కనుక దాన్ని తొలగించే బాధ్యత మాపై ఉన్నది. లేకుంటే ఉన్న వ్యవస్థను కంటిన్యూ చేయాలంటే దానికి ఏ విధంగా సౌకర్యాలు చేయాలి, ప్రజలకు ఇబ్బంది కాకుండా ఏ విధంగా సౌకర్యాలు చేయాలి అదొకటి. లేదా దాని బదులుగా మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కానీ, స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ ఒక కొత్త ప్రాజెక్టు వస్తే నిర్మల్ జిల్లా కొత్త ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఆలోచన. ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ బ్రాంచెస్ పెడుతున్నారు, అదేవిధంగా స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ బ్రాంచెస్ పెడుతున్నారు. తర్వాత మెడికల్ కాలేజీలకు హాస్టల్స్ పెడుతున్నారు, పారామెడికల్ కోర్సులు ఉంటాయి, ఆంకాలజీ కానీ, రేడియాలజీ కానీ, తర్వాత ఇవన్నీ ఏఎన్ఎం కానీ, జిఎన్ఎం కానీ పెడుతున్నారు. కనుక ఆల్టర్నేటివ్ మనకు అవకాశాలు ఉన్నాయి. ఆల్టర్నేటివ్ అవకాశం అంటే అప్పుడు కలెక్టర్ ఆఫీసు, ఎస్పీ ఆఫీస్ ఒక దగ్గర ఉండాలని ఆలోచించి రావచ్చు. అప్పుడు రైలుకు అందుబాటులో ఉంటే ఆలోచించారు. కానీ ప్రాక్టికల్గా ఇబ్బంది అవుతున్నది. ఆ ప్రాక్టికల్గా ఇబ్బందిని మరి ప్రభుత్వం కనుక దాన్ని తొలగించే బాధ్యత మరి దానికి అందుబాటులో ప్రజలకు అందుబాటులో చేయాలన్నా లేదా మరి ఆల్టర్నేటివ్ వ్యవస్థ చేయాలన్నది తప్పకుండా ముఖ్యమంత్రితో చర్చించి రాబోయే రోజుల్లో నేను తీసుకుంటాను. నిర్మల్ జిల్లా యాక్టివ్గా
యాక్టివ్ ఉన్నాం కానీ గత మొన్నటి వరకు బీఆర్ఎస్లో ప్రభుత్వాలు అందరూ ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే. మరి వచ్చినప్పుడు అక్కడ రాజకీయంగా విభేదాలు వస్తాయన్న ఒక ఆలోచనతోటి హైకమాండ్ సూచనతో విస్తృతంగా తిరగలేకపోయినాం. ప్రోగ్రామ్స్ అటెండ్ చేయడము, తర్వాత వివాహాలు అటెండ్ చేయడం, కార్యకర్తల నాయకులు వివాహాలు అటెండ్ చేయడము, ఈ అనుకో దురదృష్టం చనిపోతే పరమాశలకు పరిమితమైనాము. ప్రజల్లో మొన్న ఎంపీ ఎలక్షన్ అప్పుడు కాంగ్రెస్ పార్టీలో వచ్చినా కానీ ప్రజలకు తిరిగాము. తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా తిరిగాము. రాబోయే రోజుల్లో కంటిన్యూ గతంలో ఏ విధంగా తిరిగాము తప్పకుండా జిల్లాలో ఒప్పుకునేంత వరకు 7 నియోజకవర్గాలు ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీ బలీనంగా ఉన్నది. 4 ఎమ్మెల్యేలు బీజేపీ ఉన్నారు, 2 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక్కటి మాత్రమే కాంగ్రెస్ పార్టీ బుజ్జు గారు. కనుక 7 నియోజకవర్గాల్లో అందరి సహకారంతో, కొత్తగా చేరిన నాయకుల సహకారం కానీ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకుల సహకారంతో మరి కొద్దిగా సంస్థాగతంగా పార్టీని బలపరచడము, ఈ డిస్టిక్ ఇన్ఛార్జీలో ఎవరైతే నియోజకవర్గ ఇన్ఛార్జీలో వాళ్ళను తీసేసుకొని ఆ నియోజకవర్గాల పటిష్ట కొరకు ఈ 3 సంవత్సరాలు తప్పకుండా కష్టపడతాను. ఈ ఇబ్బందులు ఉన్నాయి, ముఖ్యమంత్రి దృష్టి తీసుకొస్తాము. జిల్లా సమస్యల గురించి ముఖ్యమంత్రి డేట్ పెడతా అని చెప్పాడు. జిల్లాల పర్యటన ఉన్నాయి. అసెంబ్లీ అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి తీసుకొచ్చేసి ఈ విధంగా మరి సమస్య ఉన్నది, ఏ విధంగా చేయాలి. ఎందుకంటే అది హై లెవెల్ నిర్ణయం, ఒకటి పాలసీ డిసిషన్. అంటే ఒక చోట మనం మొదలు పెడితే అన్ని జిల్లాలో అటువంటి పరిస్థితి రావద్దు కదా. కొన్ని దాదాపు 15 నుంచి 20 కోట్లతో కట్టిన భవనము మరి ఆ భవనం నిరుపయోగం ఉంచడం మాత్రం మంచిది కాదు. కాకపోతే ఇంకో పక్క ప్రజలకు అందుబాటులో కూడా ఉండాలి. ఏది మనం భవనం కట్టిన ప్రభుత్వ పరంగా చేస్తే ప్రజలకు కూడా అందుబాటులో కనుక రెండింటిని బేరీ చేసుకొని ఏ ముఖ్యమంత్రిని మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. 1, 2 తప్పకుండా మరి ఈరోజు మోడీ గారు డీలిమిటేషన్ ప్రక్రియ పెట్టాడు కనుక ఆదిలాబాద్ హోప్ ఉంది, డీలిమిటేషన్లో ఓపెన్ అవుతుందని చెప్పేసి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.